హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంజయ్ క్యార్విన్లోకి ఎక్కి వెల్కమ్ మిసెస్ సంయుక్త సంజయ్ అంటూ చెయ్యందించాడు. సంజయ్ చేయి పట్టుకుని పైకెక్కింది. డ్రైవర్తో, నీకు అడ్రస్ చెప్పా కదా, మీ మేడం గారు ఫస్ట్ టైం ఎక్కారు, జాగ్రత్త అని సంయు చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి డోర్ లాక్ చేశాడు. వెల్కమ్ టు సంజయ్ ఎంపైర్ అన్నాడు. సంయు ఇది వరకు కొంతమంది బిగ్ షాట్స్ క్యార్విన్ చూసింది, బట్ ఓన్గా తనది అనగానే అదో క్రేజీ ఫీలింగ్ కలిగింది. టీవీ, ఫ్రిడ్జ్, సోఫా సెట్, బెడ్, లేని ఫెసిలిటీ లేదు. ఏసీ ఆన్ అయింది. సంజయ్ ఒక కర్టన్ బటన్ ప్రెస్ చేయగానే అది సైడ్కి వెళ్ళి స్క్రీన్ ప్రత్యక్షమైంది. అందులో సంయు 9th స్టాండర్డ్లో 2 జల్లు వేసుకుని స్కూల్ యూనిఫామ్లో ఉన్న ఫోటో నుంచి కాలేజ్, డ్యాన్స్ మాస్టర్గా సెలెక్ట్ అవ్వడం, లవ్లో ఉన్నప్పటి పిక్స్, పెళ్లి కూతురి గెటప్లో ఉన్న ఫోటోలు ఒక్కదాని తర్వాత ఒకటి ప్లే అవుతున్నాయి. మొత్తం తనవే, సింగిల్గా. మన పాప ఫుల్ షాక్, సౌండ్ లేదు. సంజయ్ తననే చూస్తూ నవ్వుతూ గమనిస్తున్నాడు. ఎలా ఉంది మేడం? సూపర్. రోజు చూస్తావా నా ఫొటోస్ అంటూ తన చేత్తో తడిమింది స్క్రీన్ని. రోజుకి 5 సార్లు చూస్తా. అన్నిసార్లు ఎందుకో అని బుగ్గలు గట్టిగా లాగింది. ఎందుకు అలా అడుగుతున్నావు? నేనంటే కోపం కదా, మరి ఫొటోస్ ఎందుకు చూడటం? అది కాక నేను ఇక్కడే ఉన్నా అని చెప్పావు కదా అని అడిగింది గుండెని వేలితో చూపిస్తూ. సంజయ్ తనని కూర్చోబెట్టి, కోపం అసలైతే చాలా కోపం వచ్చింది. ఎంత అంటే నీ మీద కోపం నా యాటిట్యూడ్నే మార్చేసింది. కానీ పొట్టి, నీ అభాషణ సంగతి తెలిసాక ఇంకా పెరిగింది. మరి ఎప్పుడు తగ్గింది? తగ్గిందని నేను చెప్పానా? ఆహా, నేను ఒప్పుకోను. నీకు నా మీద కోపం లేదు. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఉంటే ఈ ఫోటోలు చూడవుగా. అది ప్రేమ అంటే నేనేం చేయాలి నీ కోపం పోవడానికి? చూడు పాప, 4 సంవత్సరాల బాధ, కోపం ఒక్క రోజులో పోయేవి కాదు. నాకు పోయాయి కదా. తొందరపడకు, చూద్దాం. నువ్వు క్రికెటర్ అయ్యాక తెలివితేటలు ఎక్కువయ్యాయి. ఎలా కొడితే 6, ఎలా కొడితే 4 అని ఆలోచించి ఇప్పుడు ఇలా తయారయ్యావు. నిన్ను ఇలా వదిలేస్తే లాభం లేదు. ఏం చేస్తావు? ఆహా, చెప్తారు. నాకు టైం వస్తుంది. టైం నీకు వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతం టైం నాది. నిన్ను ఏమైనా చేసుకోవచ్చు. అడిగేవాళ్ళు లేరు అంటూ సంయు నడుం మీద చెయ్యి వేశాడు. సంయు చెయ్యి తోసేసి, హలో మాస్టారు, కొంచెం తగ్గు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది. అందులో నుండి చిన్న జ్యువెలరీ బాక్స్ తీసింది. అందులో నుండి చైన్ ఇంకా రింగ్ తీసింది. చైన్ రింగ్ వేసింది. సేమ్ అదే సింబల్, లాకెట్, ఎస్ఎస్. సంజయ్ అవి చూసి, సో నైస్. అవును, ఇవన్నీ ఎప్పుడు తీసుకున్నావు? ఆహా, ఏమనుకున్నావు నేనంటే? సంయుక్త ఇక్కడ అంటూ కళ్ళెగరేసింది. అవునా అంటూ లేచి ఒక బాక్స్ తెచ్చాడు. అందులో నుండి నల్ల పూసలు తీశాడు. అది కొత్తదే. సంయు మెడలో వేసి ముద్దు పెట్టాడు. తరువాత మెట్టెలు తీశాడు. కిందకి కూర్చుని సంయు పాదాలను పట్టుకోగానే సంయు వెంటనే పాదాలు వెనక్కి తీసుకుంది. ఏ ఉన్నట్టుండి సెంటిమెంట్నా అని కళ్ళెగరేశాడు. ఎంతైనా భర్త భార్య కాళ్ళు పట్టుకోకూడదు చిన్ను. సెంటిమెంట్ కరెక్టే, కానీ ఇక్కడ ఓ లాజిక్ ఉన్నది. నేను నీ కాళ్ళకు దండం పెడితే తప్పు, కానీ ఇది కూడా రొమాన్స్లో ఓ భాగం. నువ్వు మర్చిపోయావు. నేను గుర్తు చేస్తా అంటూ తన పాదాలను తీసుకుని సాక్స్ తీశాడు. అరే, నువ్వు మెట్టలు పెట్టుకుంటావా? సంయు తన గడ్డం కింద చేయి పెట్టుకుని, నేనెప్పుడు తీయనే లేదు. అంటే మన పెళ్ళి అయిన రోజు నేను పెట్టినవే కదా అని అడిగాడు. అవే. ఓహో, అందుకే నా సాక్స్ వేసుకుంటున్నావు, ఎవరు చూడకూడదని. చూస్తే నాకేమైనా భయమా? సరే, తీసి కొత్తవి పెడతా అంటూ పాతవి తీసి కొత్తవి పెట్టాడు. చాలా క్యూట్గా లేత తమలపాకుల్లా ఉన్నాయి తన పాదాలు. మెట్టలు పెట్టేసరికి భలే ముద్దుగా ఉన్నాయి. అన్నట్లు ఏదో మిస్ అయిందే అంటూ లేచి నెయిల్ పాలిష్ తెచ్చాడు, పింక్ కలర్. మళ్ళీ సంయు పాదాలు పట్టుకుని ఒక్కో వేలుకు వేసుకుంటూ వచ్చాడు. అంతా వేశాక, ఇప్పుడు చూడు ఇంకా ముద్దొస్తున్నాయి అంటూ ముద్దు పెట్టాడు. సంయు కిసుక్కున నవ్వింది. అవును, నీ దగ్గర నెయిల్ పాలిష్ ఎక్కడిది అంటూ సీరియస్ లుక్ ఇచ్చింది. నీకోసమే కొన్నానే పొట్టి అని తల కొట్టుకున్నాడు.
పైకి లేచి నీకోసం ఇంకొకటి కూడా కొన్నా చూడు అన్నాడు. సంయు చూసింది. కొత్త ఫోన్. వావ్, భలే ఉంది. ఎప్పుడు కొన్నావు? ఆ రోజు తమరు కావాలని ఫోన్ పగలగొట్టుకొని నన్ను టెస్ట్ చేశారే, ఆ నెక్స్ట్ డే కొన్నా. ఆహా, నన్ను కొట్టావుగా ఆ రోజు అని చెప్పు. సారీ బుడ్డి, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? గుండె ఆగినంత పనైంది. అబ్బా, 4 సంవత్సరాలు చూడకుండా ఉన్నావు. ఆ రోజే ఏంటి సడన్గా? నేను చూడలేదని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటే చూసావా? నేను చెప్పను. అబ్బా, ఏంటి సంజయ్ నాకు ఈ సస్పెన్స్, పో అంటూ మూతి ముడిచింది. సంజయ్ తన లిప్స్ అందుకున్నాడు. సంయు తనను విడిపించుకుని, పో, నేను ఏం అడిగినా చెప్పావు, కానీ ఈ వేషాలకు ఏమీ తక్కువ లేదు. రే బుడ్డోడా, మర్యాదగా కిస్ మాత్రమే ఇస్తున్నా, లేకపోతే ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇక్కడే స్టార్ట్ చేస్తా. సంయు సిగ్గుపడింది. తన ఫేస్ అంతా బేబీ పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇంకా సిగ్గేంటి బే? సరే, ఇప్పుడెక్కడికి? తినబోతూ రుచులెందుకు, చూస్తూగా. నువ్వైతే ఎన్నిసార్లైనా కిస్ చేయొచ్చు, ప్రాజెక్ట్ అంటూ ఆపింది. అమ్మని, కనపడవు కానీ నీకు ఎకసెక్కాలు ఎక్కువే. ఏంటి? కంప్లీట్ చెయ్యి. ఏం లేదు. పోనీ నేను చెప్పనా అంటూ చెవిలో చెప్పాడు. బాబు, నీకో దండం. అసలు ఎలా చెప్తావు అంత కరెక్ట్గా? సంజయ్ కాలర్ ఎగరేస్తూ, నాకు సెన్స్ ఆఫ్ రొమాన్స్ ఎక్కువలే. అంతలో కార్వెన్ ఆగింది. రా, చూడగానే షాక్ అవ్వకు అంటూ కిందకి దిగి సంయు నడుం పట్టుకుని దింపాడు. టట్టడాయ్! సంయు చూసి, మా ఇంటికా అంటూ నోరు తెరిచింది. ఇది ఎవరూ ఊహించలేదు. మీ ఇంటికే. వద్దు సంజయ్, ప్లీజ్. ఎందుకు వద్దు? మా డాడీ మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అంటారు, నాకు బాధ వేస్తుంది. మనం చాలా సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఉన్నాము, అది చెడిపోవడం నాకు ఇష్టం లేదు. ఆయన ఏమైనా అనని, నేను చూసుకుంటా, పద అంటూ లాక్కెళ్ళాడు. నీ మాట నీదే. వద్దు చిన్ను. ఇంకెన్నాళ్ళు మీ నాన్నకి భయపడతావు? సిగ్గులేదు. సంయు ఏం మాట్లాడలేదు. అప్పటికే మనోడు కారిడార్ దాటి హాల్లోకి లెగ్గెట్టేశాడు. రేవతి వాళ్ళని చూసి, ఆగండి అల్లుడు గారు అనగానే టక్కున ఆగాడు. అప్పుడే మహేందర్ పైనుంచి కిందకి వచ్చి సంజయ్ని చూసి, నువ్వేంటిక్కడ అని అరిచాడు. జనని హారతి తీసుకొచ్చింది. సంయు షాక్. ఏం జరుగుతోంది? వీళ్ళకెలా తెలుసు? ఆగు జనని, ఏంటి హారతి, వాడికా అని మహేందర్ ఇంకేదో అనబోతుంటే, మీరు కొంచెం తట్టుకోండి, అసలే నా అల్లుడు మొదటిసారి ఇంటికి వచ్చాడు అంటూ కొంచెం దూరంగా ఉన్న సంయుతో, ఏంటి అంత దూరంగా ఉన్నావు, వచ్చి మీ ఆయన పక్కన నుంచో అనగానే సంయు కామ్గా వచ్చి నిల్చుంది. రేవతి ఇద్దరికి హారతి ఇచ్చి ఎర్నీళ్ళు దిష్టి తీసింది. దూరంగా ఉన్న నాన్నమ్మ, రేవతి మళ్ళీ తీవే, ప్రతి వెధవాయి కన్ను నా మనవడి మీదే. మహేందర్కి ఎక్కడో తగిలింది. సంజయ్ సంయు చేయి పట్టుకుని లోపలికి రాబోతుంటే, ఆగండి ఆగండి, మీ పేర్లు చెప్పి రావాలి అన్నది జనని. నేను నా భార్య సంయుక్త వచ్చాము, ఇప్పుడు నువ్వు చెప్పు అనగానే సంయు భయంగా మహేందర్ వైపు చూసింది. సంజయ్ సంయు చేతిని మృదువుగా నొక్కాడు. సంయు చూపు తిప్పి సంజయ్ని చూసింది. చెప్పు, పాపం వాళ్ళంతా అడుగుతుంటే. సంయు సిగ్గుపడుతూ, నేను మా ఆయన సంజయ్ వచ్చాము, ఇప్పుడు రండి. ఇద్దరూ లోపలికి వచ్చారు. మహేందర్ కోపంగా సంయు చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. సంజయ్ ఆ చేయి తీసి, మావయ్య గారు, మీరు ఏం కుట్ర, అదే ఏం మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడండి. సంయు, ఏంటిది వీడు? డాడీ, తను నా భర్త, మీరు ఎలా పడితే అలా అనకండి ప్లీజ్. మహేందర్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంయు వెనకే వెళ్తుంటే, ఆయన సంగతి తెలిసిందే కదా, వదిలేయ్. సంజయ్ అంటే పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చే వరకు మనం ఏమీ చేయలేము అన్నది జనని. అయ్యో అల్లుడు గారు నిల్చొనే ఉన్నారు, ప్లీజ్ కూర్చోండి. అబ్బా, ఈ అల్లుడు అంటే ఏంటో వినటానికి బాగుంది, కానీ ఈ గారు తీసేయండి చెప్తా, అది నా మనవడంటే అని సంయుతో, ఏమే సంయు, అలా నిల్చొని చూసావేంటి, వెళ్ళు. మీ ఆయన ఏం తింటాడో మాకు తెలియదు కదా, వెళ్ళి రాత్రికి మంచి విందు భోజనం రెడీ చేయి అన్నది. అమ్మమ్మ, ఒకప్పుడు తినేవాడిని, ఇప్పుడు తింటే ఇంకేమీ లేదు, 2 రోజులు జిమ్లోనే ఉండాలి. ఇంకేం చెప్పొద్దు అల్లుడు, మొదటిసారిగా వచ్చావు, మేము ఏది పెట్టినా తినాలి అంతే అని సంయు చేయి పట్టుకుని కిచెన్లోకి వెళ్ళింది. జనని అక్కడే కూర్చొని ఫోన్ చూసుకుంటుంటే, ఇది ఉంది ఏంటికి,
వంట రాదు, కనీసం కాఫీ పెట్టడం కూడా రాదు. ఫీల్ అవ్వకండి అమ్మమ్మ, అవన్నీ ఆది చేత చేయిద్దాం. ఏమంటావు జనని? ఆది చాలా ఫీల్ అయ్యాడు సంజయ్. అబ్బా, మరి నేను 4 సంవత్సరాలు ఫీల్ అయ్యా, మరి దానికేమంటావు? ఇదిగో హీరో, అది నువ్వు మీ ఆవిడ చూసుకోవాలి. ఆది మెసేజెస్ చూడు అని ఫోన్ ఇవ్వబోతుంటే, ఏముంటుంది జున్ను, మై బేబీ, వాట్ హ్యాపెన్? నా మీద కోపం దేనికి? ప్లీజ్ బేబీ, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? లవ్ యూ సో మచ్. ఇంతేనా? అబ్బో, ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఎక్స్పీరియన్స్. ఆ రోజుల్లో మీ సమయం అలిగితే ఇలాగే ఇచ్చేవాడిని. అప్పుడు అది ఏమని రిప్లై ఇచ్చేది? చెప్పేస్తారు మరి. మా లవ్ స్టోరీని కాపీ కొట్టేద్దామనే. వెళ్ళవో. అదేంటి అలా అంటావు? అసలు మీ పెళ్లి చేసింది నేను. మీ ఇద్దరు విడిపోతే అందరికన్నా ఎక్కువ బాధపడ్డాను. అబ్బా, నువ్వు ఎంత మొత్తుకున్నా లాభం లేదు. అయినా ఏంటి అంత తొందర? మా కో బ్రదర్ ఏమీ కాడు. చూడు, కాసేపట్లో ఫోన్ చేస్తాడు. ఏం చెప్పాలో చెప్పు. కిచెన్లో రేవతి. సంయు, మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు కదా అని అడిగింది కంగారుగా. ఉంటామమ్మా. నన్ను క్షమించు. సంజయ్తో నువ్వు విడిపోయాక మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేయలేదు. అది ఎంత పెద్ద తప్పో అర్థమయ్యింది. అందుకే నేనే సంజయ్కి కాల్ చేసి రమ్మన్నాను. సంయు నమ్మలేదు. ఇదంతా నా మొగుడు ప్లాన్ అని తెలుసు. అమ్మా, క్షమించు లాంటి పెద్ద మాటలు ఎందుకు? తప్పు నాది కూడా ఉంది కదా. నేనే తనని వద్దనుకున్నా. నువ్వు మాత్రం ఏం చేస్తావు? అయితే మీ మధ్య అన్ని సమస్యలు తీరినట్టేనా? దాదాపుగా అని నవ్వింది. సరే, సంజయ్ ఏం తింటాడు ఇష్టంగా? ఆయనకు సీ ఫుడ్ అంటే ఇష్టమమ్మా. ఫిష్ అండ్ ఫ్రాన్స్ తెప్పించు. మరి స్వీట్? రసమలై అండ్ బాసుంది. అవి నేను చేస్తాను. సరే, ఇక నేను వంట పనిలో ఉంటా. సరేమ్మా, నేను ఇప్పుడే వస్తా అని హాల్లోకి వెళ్ళింది. జనని, సంజయ్, నాన్నమ్మ ఓ తెగ నవ్వుకుంటుంటే, సంజయ్ ఒకసారి వస్తావా అని పిలిచింది. మొదలైంది హీరో. వెళ్ళు, మీ ఆవిడ పిలుస్తోంది. నన్ను ఏమైనా అను, నా పొట్టిదాన్ని అనకు అంటూ సంయు దగ్గరకు వెళ్ళాడు. సంయు తన చేయి పట్టుకుని తన రూమ్లోకి తీసుకెళ్ళింది. డోర్ వేసి కొంగు తీసి దోపి గాజులు వెనక్కి నెట్టి సంజయ్ కాలర్ పట్టుకుని బెడ్ మీదకు తోసేసింది. తను వచ్చి సంజయ్ మీద పడి, ఏంట్రా నువ్వు నీ ప్లాన్లు? బయటకు తీసుకెళ్తా అంటే ఇంకా ఏదో సర్ప్రైజ్ అనుకున్నా, మా ఇంటికే తెస్తావా అని బుగ్గలు లాగింది. సంజయ్ సంయు నడుం చుట్టూ చేతులు వేసి, నేనేం ప్లాన్ వేయలేదు, మీ అమ్మే రమ్మన్నారు, నాకెందుకు చెప్పలేదు అని బుగ్గ మీద ఫట్మని ఒక్కటిచ్చింది. అబ్బా, ఏమైంది ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇంకెలా చెయ్యాలి చెప్పు. సంజయ్, నేనంటే ఎంత ప్రేమ నీకు, నా మనసును భలే అర్థం చేసుకున్నావు అంటూ హగ్గివ్వాలా అని జుట్టు పీకింది. అంతేనే, స్థానబలం నీ పుట్టిల్లనే కదా తెగ రెచ్చిపోతున్నావు అంటూ నడుముకి చకిలిగింతలు పెట్టాడు. అంటూ లేవబోయింది. ఎక్కడికి వెళ్తావు అంటూ తనని రివర్స్ చేసి లాక్ చేసి లిప్స్ అందుకున్నాడు. సంయు తోస్తున్నా వదలటం లేదు. కొంతసేపు తర్వాత వదిలి పైకి లేచాడు. నువ్వు నీ తొక్కలో బిల్డప్ చూసి ఇంకేదో అని తెగ మురిసిపోయా, మా ఇంటికే తెచ్చి పో అంటూ తను లేచి వెళ్ళబోయింది. సంజయ్ తనను లాక్కొని కళ్ళలోకి చూస్తూ, నిజం చెప్పే పొట్టిదాన్నా, నీకు నచ్చలేదా? సారీరా, ఇంకోసారి నిజంగానే ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది, తీసుకెళ్తా, సరేనా? నువ్వు తీసుకెళ్ళు, అది అద్భుతమో కాదో నేను చెప్తా. ఓకే, అయితే మనం రాత్రికి మాత్రం మన ఇంటికి వెళ్ళిపోదాం. చూద్దాం. ఓయ్ ప్రాజెక్ట్ అంటూ బుగ్గ కొరికాడు. సరే పద అంటూ సంజయ్ చేయి పట్టుకుని బయటకు వచ్చింది. ఎంత పెద్ద స్టార్ మీరు, ఇంట్లో మీ ఆవిడ చేయి పట్టుకుని నడుస్తారా? హవ్వా అని వినపడి చూసేసరికి కార్తీక్ ఎప్పుడు వచ్చావు అంటూ సంజయ్ చేయి వదిలి కార్తీక్ దగ్గరికి వెళ్ళింది ఆనందంగా. ఇప్పుడేలే కానీ నువ్వు ఉండక్కా అని సంజయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, హాయ్ బావగారు, ఎలా ఉన్నారు? గుడ్. కార్తీక్ సంజయ్ని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. రేవతి అందరికీ జ్యూసులు ఇచ్చింది. కార్తీక్ గ్లాస్ తీసుకుని సంజయ్కి ఇచ్చాడు. సంయు కార్తీక్ నెత్తి మీద ఒక్కటిచ్చి, ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? అదేంటక్క, ఇంటల్లుడు మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చారు, మర్యాదలు చేయొద్దు అని నవ్వాడు. మరే మర్యాదలు మీ నాన్నని చూసి నేర్చుకోవాలి. మా మనవడిని చూసి అలిగి పైకి వెళ్ళి కూర్చున్నాడు. అవునా?
మా డాడీ సంగతి తెలిసిందే కదా అని సంజయ్తో ఐఎమ్ సో సారీ బావగారు. ఎందుకు బామర్ది అని కళ్ళెగిరేశాడు. మా ఇంట్లో అందరం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు. అన్నట్లు మీకు ఒక విషయం చెప్పాలి. మా కంపెనీలో మీకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారండి. మీ మ్యాచ్ ఏ ఆడిటోరియంలో అని తెలిస్తే చాలు ఫస్ట్ ఉంటారు. ఇంకా అమ్మాయిలైతే వాళ్ళ వాట్సాప్, ఇన్స్టా, ఎఫ్బి అన్నిట్లో డీపీ మీరే. సంజయ్ గతుక్కుమని సంయు వైపు చూశాడు. సంయు అప్పటికే ఫుల్ జలసింగ్. ఇంకా కోపంగా కార్తిక్నే చూస్తోంది. రే తమ్ముడు, నువ్వు ఇంకా ఆపు, లేకపోతే అది నిన్ను చూపులతోనే చంపేస్తుంది అని నవ్వింది జనని. చచ్చాన్రా నాయన. అక్క, నేను నిజమే కదా చెప్పాను. అయినా సంయు అక్క ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎంతోమంది డ్రీమ్ బాయ్ తన హస్బెండ్ అయినందుకు. హలో మాస్టారు, ఎంతోమంది డ్రీమ్ బాయ్ కాదు నా హస్బెండ్. ముందు నాకు భర్త అయ్యాకే క్రికెటర్ అయ్యి అలా డ్రీమ్ బాయ్ అయ్యాడు. చాలా తేడా ఉంది. హే, ఏదైతే ఏంటి, నీకు అనసూయ ఎక్కువ. రే, అనసూయ కాదురా అయ్యా, అసూయ అంటే జలసి. సంయు సంజయ్ని నీ సంగతి తరువాత అని కళ్ళతో సైగ చేసి కిచెన్లోకి వెళ్ళింది. వీడేంటి నన్ను ఇలా బుక్ చేస్తున్నాడు? రండి నా రూమ్లో రెస్ట్ తీసుకుందాం అని సంజయ్ చేయి పట్టుకుని తీసుకెళ్లాడు కార్తిక్. జననికి కాల్ వచ్చింది ఫ్రమ్ ఆది. లేచి బయటకు వెళ్ళి లిఫ్ట్ చేసింది. ఆది డల్గా, నువ్వే చెప్పాలి, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అది మనసు కొంచెం బాధగా ఉంది, అందుకని నన్ను బాధ పెడతావా? ఏమైంది? ఏం లేదు, మా సంయు తనకి సంజయ్ సెట్ అవ్వడని డిసైడ్ అయింది. ఇంకా కలిసి ఉండనని మొండికేస్తోంది. అయ్యో, అలా ఎలా డిసైడ్ చేస్తుంది? ఆ రోజు నువ్వు అన్నావుగా సంజయ్ క్యారెక్టర్ తెలిసి మీ సంయునే వచ్చేస్తుందని. మేబీ అదే జరగచ్చు. ఒకవేళ అదే జరిగితే వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోతే మా సంయుకి ఆ కళ్యాణ్తో పెళ్లి చేస్తాడు. ఏంటి కళ్యాణ్నా? అలా ఎలా చేస్తాడు? అయినా సంజయ్ ఉండగా, అంటే సంజయ్ లాంటి జెమ్ని అంత ఈజీగా ఎలా వదులుకుంటున్నాడు మీ డాడీ? అది కూడా ఆ వేస్ట్ కళ్యాణ్తో. అంటే ఆదికి ఇప్పుడు సంజయ్తో కదా అవసరం, కళ్యాణ్తో కాదుగా. ఏమో ఆది, మనము ఎలా జడ్జ్ చేస్తాం సంజయ్ని? ఎందుకు చేయలేం? మొన్న చూసాం కదా, ఎంత ప్రొఫెషనల్గా, ఎంత హ్యాండ్సమ్గా. నాకైతే చాలా నచ్చాడు. అనగానే ఎందుకు నచ్చడు? ఫండ్స్ వచ్చాయిగా. అందుకే మా సంయు లైఫ్ ఒక తీరు అయ్యే వరకు మనం మన పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకుందాం. వాట్? సే అగైన్? అదే, మా సంయుకి కళ్యాణ్తో పెళ్ళి జరిగాక మనం చేసుకుందాం. బేబీ, ఆర్ యు మ్యాడ్? సంయుకి కళ్యాణ్తో పెళ్ళా? నేను ఒప్పుకోను. నాకు మాత్రం ఇష్టమా? మరేం చేయను? మా సంయుకి సంజయ్ మీద కోపం తగ్గాలి కదా. నేను మాట్లాడతా. ఎవరితో? సంయుతో. ఏం మాట్లాడతావు? ఏమో చూద్దాం. నువ్వైతే అలా డల్ అయ్యి నన్ను అవాయిడ్ చేయకు. ప్రాణం పోతున్నట్లుగా ఉంది. ఎందుకో? ఎందుకంటే నువ్వు నా ప్రాణం. నువ్వే ఇంత బాధపడితే పాపం సంజయ్ 7 సంవత్సరాలు ఎంతో గాఢంగా ప్రేమించాడు మా సంయుని. తను దూరమైతే ఇంకెంత బాధపడ్డాడు. ఆదికి ఎక్కడో తగిలింది. ఎందుకంటే ఆది జున్ను ప్రేమలో మునిగాడు కదా. సరే, రేపు కలుద్దాం, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. ఇక్కడ కార్తిక్ సంజయ్ని తన రూమ్లోకి తీసుకెళ్తుంటే బాల్కనీలో మహేందర్ కూర్చుని ఉండడం చూసి, కార్తిక్ నువ్వు పద, నేను వస్తా అని మహేందర్ దగ్గరకు వెళ్ళాడు. మహేందర్ ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. సంజయ్ వెళ్ళి విజిల్ వేశాడు. మహేందర్ కోపంగా చూశాడు. సినిమా చూపిస్తామా అమ్మా, నీకు సినిమా చూపిస్తామా అమ్మా అనే పాటని విజిల్గా వేస్తూ మహేందర్ ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. ఏంటి మామ, అల్లుడు ఇంటికి వస్తే ఏంటి ఇలా డల్ అయ్యావు? ఓహో, నీ కూతురు మళ్ళీ ఎలా నా వలలో పడిందా అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నావా? ఏం చేయను మాము, నీ కూతురికి వల వేస్తే మీ ఆవిడ, నీ టోటల్ ఫ్యామిలీ మొత్తం చిక్కాయి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో తెలుసా? మహేందర్ చిరాగ్గా చూసేసరికి, ఏమో అంకుల్, నేనింకా అనుకోలేదు. అన్నట్లు ఏంటి అంకుల్, మీ ఇంటి మీద నా చాపర్ ల్యాండింగ్కి ప్లేస్ లేదు. ఏం చేస్తాం? నాలాంటి డబ్బు లేని, క్యారెక్టర్ లేని వేస్ట్ గాడిని ఏదో నా రేంజ్లో క్యారవెన్లో వచ్చా. ముందుకు వంగి, అన్నట్లు నీకు చెప్పా కదా ఇంకో 10 నెలల్లో నిన్ను బిజీ చేస్తానని.
అర్థమైందా? మహేందర్ ఫేస్లో చిరాకు ఇంకా పెరిగింది. అబ్బా, చిరాకే మరే. పైన అర్జెంటుగా నా చాపర్కి ల్యాండింగ్ అరేంజ్ చేయండి. నేను ఇంకో 10 నెలల తర్వాత ఉండేది ఇక్కడే, మీతోనే. నా భార్య డెలివరీకి వస్తుంది కదా అంటూ కళ్ళార్పాడు. మహేందర్ పైకి లేచి, అలా జరగకుండా ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అన్నాడు కోపంగా. అంతే, సంజయ్ పైకి లేచి ఫట్మని ఎదురుగా ఉన్న చైర్ని ఒక్క తన్నాడు. 2 ముక్కలైంది. మహేందర్ కొంచెం భయపడ్డాడు. ఏంటి, నువ్వు ఏం చేసినా చూస్తూ కూర్చుంటా అనుకున్నావా? సంజయ్ గాడిక్కడ 6.2 కట్అవుట్ పెట్టి కొట్టానంటే కోమాలోకి పోతావు. ఏదో పెద్దవాడివి కదా అని మర్యాదగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావు. ఏం చేస్తావేంటి? ఈసారి నేనక్కర్లేదు, నీ ఫ్యామిలీనే. వద్దులే, అందరికీ తెలుసు. అంతలో కార్తీక్ వచ్చి, బావగారు రండి అనగానే సంజయ్ నార్మల్గా, ఓకే మావయ్య గారు, టేక్ యువర్ ఓన్ టైం, తొందర ఏముంది అని వెళ్ళిపోయాడు. మహేందర్ కోపంగా అక్కడే కూర్చుండిపోయాడు. మన సంజయ్ ఇంకా ఏదో ప్లాన్ చేశాడు జననితో. అదేంటో వాళ్ళ మామకి దిమ్మ తిరిగే సినిమా ఎలా చూపిస్తాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.